విష్ట వచ్చేసింది. కాస్కత నాకు వార్తలు పట్టుకొచ్చేసింది. పార్టీ పెట్టిన 2 ఏళ్లకే హేమా హేమీలను ఓడగొట్టి తమిళనాడుకు సీఎం కాబోతుండు దళపతి విజయ్ సారు. అయితే అది కాదు ఇప్పుడు జనాలకు కావాల్సిన ముచ్చట. విజయన్న దళితుడా, బ్రాహ్మణుడా, క్రిస్టియనా, వెళ్ళలారా అనేదే కావాల్సిన ముచ్చటైంది. విజయ్ మా కులపోడంటే కాదు మా క్యాస్ట్ ఓడే అని ఇంకొందరు సోషల్ మీడియాలో విజయన్న క్యాస్ట్ ఏందో సెర్చ్ చేసేందుకు పోటీలు పడుతున్నట. ఏం కుల పిచ్చిరా నాయన, మీకో దండం, మీ పిచ్చికో దండం పెట్టాల్సిందే. సరే, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం, ఎందుకు వచ్చిన పెంట. కానీ ముందుగాలైతే హెడ్లైన్ చూద్దాం. సీఎం పోస్టుకు రాజీనామా చేయనంటుంది మమతక్క. బెంగాల్ ఓట్లల్లా గెలిచింది మేమే అని మొండికేస్తుందట. ఎమ్మెల్యేగా గెలిచిందొక పని మనిషి, ఓట్లల్లా నియతుందని చూపెట్టిర్రు గెలిపించి. రీల్ వీడియో చూసి ఉమ్మెత్త కూర వండింది, సుస్తి చేసి ఫ్యామిలీ మొత్తం దవాఖాన బెడ్ ఎక్కింది. ఓట్లల్లో ఓడిపోయిన లీడర్లే కానీ, అపోజిషన్ పార్టీలే కానీ, అధికార పార్టీలే కానీ ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం, మా ఓటమిని అంగీకరిస్తున్నాం అని ప్రకటించి రాజ్యాంగబద్ధంగా పదవులకు రాజీనామాలు చేస్తుంటారు, చెయ్యాలి కూడా. కానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేడం కథ గమ్మతున్నదో వల్ల 294 ఎమ్మెల్యే సీట్లలో గెలిచింది 80 సీట్లు. అయితే మేము ఓడిపోలే, గవర్నర్ను కలిసేదే లేదు, నేను నా సీఎం పదవికి రాజీనామా చేసేదే లేదు అని చరిత్రలో ఎవ్వరు మాట్లాడనంత చిత్రంగా మాట్లాడుతుందంటే, জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট. নাও অলসো আই ওয়ান্ট টু সে দ্যাট we didn't lose the election. Officially they may through election commission can defeat us, but morally I am telling you that we won the election. ఇదెక్కడి గమ్మతురు, తావట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టు ఓట్లల్లో చిత్తుగా ఓడిపోయిందని ఎన్నికల సంఘపోలు అధికారికంగా ప్రకటించిన మా పార్టీ ఓడిపోలేదని బల్లగుద్ది వాదిస్తుంది కదా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేడం. ఓడిపోలేదనుడే చిత్రం అంటే మేమే గెలిచినామని ఉల్టా అంటుంది. కనీసం నైతిక విజయం మాదే అని కూడా అంటలేదు, మొత్తం మేమే గెలిచినామని అంటుంది. Officially they may through election commission can defeat us, but morally I am telling you that we won the election. మా ఓట్లన్నీ కొల్లగొట్టిర్రు, గుంజుకున్నారు. సిఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు, సెంట్రల్ సర్కారులు, ఎన్నికల సంఘం వాళ్ళంతా కలగలిసి దొంగోట్లు వేయించిర్రు. మా ఏజెంట్లను కౌంటింగ్ సెంటర్లనే కూర్చోనియలే. সুতরাং আমি সব আমাদের কাউন্টিং এজেন্টদের, আমাদের সমস্ত পার্টির কর্মীদের বলবো অত মন খারাপ করার কারণ নেই। আমি বলেছিলাম সূর্যাস্তের পরে আপনারা জিতবেন। 3 রাউন্ড 4 রাউন্ড কাউন্ট হলেও এটা 14 রাউন্ড থেকে 18 রাউন্ড কাউంట్ হয়। నన్ను కూడా మస్తు కొట్టిర్రు, తన్నిండ్రు. అసలు గెలిచింది మేమే, అందుకే రాజీనామా చెయ్యను అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট. নাও অলসো আই ওয়ান্ট টু సే দ্যাট we didn't lose the election. మరి అట్లయితే ఎన్నికల సంఘంలో ఫిర్యాదు కావాలి, కాదంటే సాక్ష్యాధారాలన్నీ చూపెట్టి కోర్టుకెక్కి కొట్లాడాలి. కానీ ఇదెక్కడి తరీకనో మేడం గారిది. కంటిన్యూగా 15 ఏళ్ల సంది సీఎంగా ఉండి ఒక్కపారే ఓడిపోయినందుకు తట్టుకోలేక ఇట్లా మాట్లాడుతుందా ఏంది? మరి అట్లయితే మీకంటే ముందు బెంగాల్ను 3.5 దశాబ్దాలకు మీదనే వెళ్ళిన ఈ ఓట్లల్లో ఒక్కటంటే ఒకటే సీటుతో సరిపెట్టుకున్న కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఏమనాలి? వాళ్ళకంటే ముందు 3 దశాబ్దాలు వెళ్ళిన ఇప్పటి ఎన్నికలలో 2 సీట్లతో సరిపెట్టుకున్న హస్తం పార్టీ వాళ్ళు ఏమనాలి? అంటే మనం గెలిస్తే రైటు, వేరేటోళ్ళు గెలిస్తే రాంగ్ ఎట్లయితుందో. అయినా ఓట్లు సీట్లలో తేడా వస్తే గిస్తే 5-10 సీట్ల కాడ తేడా వస్తుండొచ్చు, అంతేగాని ఎక్కడ 207 సీట్లు, ఎక్కడ 80 సీట్లు మేడం. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎంత దొంగోట్లు పడ్డది నిజం అనుకున్నా, జనాల ఓట్లు లేకపోతే ఇంత తేడా వచ్చుడు కానిపోయినే మేడం అని దేశమంతా ఈ మమతా మేడం ముచ్చట్నే మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఓటమిని తట్టుకోవడం కష్టమవుతున్నట్టుంది. ఎంతగానో హట్ అయిందో ఏమో. ఓటమిని ఒప్పుకొని రాజీనామా ఇస్తుందో, బలిమీటికి గుంజుకునేటట్టు చేసుకుంటుందో. కానీ জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাట్. ఇండియన్ హిస్టరీలోకి ఇట్లా మాట్లాడిన మొదటి సీఎం, మొదటి లీడర్ ఈ మేడమే కావచ్చు ఇప్పటిదాకా. 4 ఇండ్లల్లో పని చేసుకుంటా బతికేటోళ్లను మన సమాజం ఎంత అలకదక్కువ చూస్తుంది ఏం కథ. కొందరైతే వాళ్ళను మనుషులు లెక్క కూడా చూడరు. ఇంట్లో పని మనుషులంటే వాళ్ళ బానిసలు అన్నట్టే చూస్తుంటారు. అగో అసోంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొని ఇండ్లల్లో పని చేసుకుంటేనే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి పట్టుదలుంటే మనిషి ఏదైనా సాధించొచ్చని చూపించింది ఈ అక్క.
అవమానాలనే పూలబాటగా మార్చుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది కలితా మాజీ అనే ఈ అక్క. ఇండ్లల్లా పని మనిషిగా చేసుకుంటేనే మొన్నటి బెంగాల్ ఎన్నికలలో పోటీ చేసి ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేనే అయిపోయింది. 10 ఏండ్ల నుంచి 4 ఇండ్లల్లో అంట్లు తోముకుంటా ఇల్లు వాకిలు ఊడ్చుకుంటా నెలకు 2500 3000 సంపాదనతోటే బతికెళ్ళదీసింది. అసొంటి కడు బీదస్తురాలు ఇయాల ఎమ్మెల్యేగా గెలిచింది, అసెంబ్లీలో అడుగు పెడుతున్నది. ఈ కలితా మాజీ అక్కకు 37 ఏండ్లు. బెంగాల్లో ఆస్గ్రామ్ అనే ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. 1,07,692 ఓట్లు సాధించి టీఎంసీ అభ్యర్థి మీద 12,000 మీదనే మెజారిటీతోటి గెలిచింది. ఇక అంతకుముందు 2021 ఓట్లలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఎంసీ క్యాండిడేట్ చేతుల కొద్దిల ఓట్లతోటే ఓడిపోయింది. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఇండ్లల్లో పని చేసుకుంటూనే పార్టీకి కూడా పనిచేసింది. ఇక ఆమె కష్టపడుతున్న తీరు చూసి బెంగాల్ బీజేపీ అధిష్టానం రెండోసారి కూడా ఆమెకే టికెట్ ఇచ్చింది. ఇవాళ ఆమె గెలుపుతోటి బెంగాల్ బీజేపీ కూడా కొత్త చరిత్రను సృష్టించినట్టు అయిపోయాయి. కలితా మాజీ అక్కే కాదు, ఆర్జీ కార్ దావుకాన్ల బాధితురాలు తల్లి బీజేపీ తరపునే పోటీ చేసి గెలిచింది. ఇటు తమిళనాడులో కూడా విజయన్న టీవీకే పార్టీలో కూడా ఒక కారు డ్రైవర్ కొడుకు గెలిచి కొత్త తీర్ల చరిత్ర తిరగరాసిరు. కోట్ల రూపాయల పైసలు గుమ్మరిచ్చే ఇప్పటి రాజకీయాలలో కూటికి లేని గరీబులు, కోట్లు లేని సామాన్యులు కూడా చట్టసభలలో అడుగు పెడుతున్నారంటే అదే మన భారత ప్రజాస్వామ్యం గొప్పతనం. అది ఇంకా కొనుపీరుతోటన్నా ఉన్నదనేందుకు ఇగో ఇటువంటి కళ్ళ ముంగట ఉన్న సాక్ష్యాలు. ఎవరన్నా డ్యూటీకి హాజరు పడ్డట్టు ఆ వచ్చిన నాడు ఫస్ట్ ఏం పని ముట్టక ముందే రిజిస్టర్ల సంతకం పెడతారు. పని మీద పడి మర్చిపోతే తెల్లారన్న సంతకం పెడతారు. ఇక అయితే కర్నూలు జిల్లా గోనెగండ్ల సర్కార్ దవాఖానలో మెడికల్ డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ అమ్మ చాలా ముందు చూపున్న ఆఫీసరే ఉన్నట్టున్నది. ఇవాళ డ్యూటీకి వచ్చి ఇంకో 2-3 రోజులకు అడ్వాన్స్గా డ్యూటీకి వచ్చినట్టు సంతకాలు పెడుతుందట. ఎంత సమయపాలనో చూడుర్రి మేడంది. కానీ గట్లెట్లా అడ్వాన్స్గా సంతకాలు చేస్తుంది ఆమె అని అపార్థాలు పేడార్థాలు తీస్తున్నారట ఇంకొంతమంది. అబ్బా, ఎంత ముందు చూపున్న డాక్టర్ అమ్మో చూడు. కర్నూలు జిల్లా గోనెగండ్ల సర్కారీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లా మెడికల్ ఆఫీసర్గా కొలువు చేస్తున్న ఈ రంగరావులి మేడం గారిది మొన్న 2వ తారీఖు నాడు డ్యూటీకి వచ్చి ఆ రోజే అడ్వాన్స్గా 3-4 తారీఖులలో కూడా డ్యూటీకి హాజరు పడ్డట్టు అడ్వాన్స్గా రిజిస్టర్ల సంతకాలు పెట్టిపోయిందట. గిట్లా తెల్లారి దవాఖాన సిబ్బందులు సంతకం పెడదామని వచ్చి చూస్తే మేడం గారు ఆల్రెడీ అడ్వాన్స్గా సంతకం పెట్టిన ముచ్చట తెలిసి షాక్ అయ్యారట. ఏంటనే ఈ సంతకాల కమ్మను ఫోటో కొట్టి సోషల్ మీడియాలో పెడితే మేడం గారి ముందు చూపుకు నోరెలా పెడుతున్నారట చూసిన వాళ్ళు కూడా. మరి రోజు రావాలి, సంతకం పెట్టాలి, వట్టిగా టైం పాస్ చేసి పోవాలంటే మేడంకు ఎంత బోరు కొడుతుంది ఏం కథ. అందుకే ఒక్క పారిట్లా సంతకాలు పెడితే ఓ పని అయిపోతుందని అట్లా చేసినట్టుంది. అయినా 2 రోజులకే అంత ఫీల్ అయితే ఎట్టనండి. ఏదో నెలలకు నెలలు ఏళ్ళకేళ్ళు డ్యూటీలకు రాకున్నా జీతాలు తీసుకున్నట్టు అని మేడం గారిని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనుకో. అయినా దవాఖాన పరిస్థితి కూడా గట్టనే ఉంది. వీడికి వచ్చి దండగా డాక్టర్లు ఉండరు, సిబ్బంది ఉండరు, మందులు అందుబాటులో ఉండేయని పేషెంట్లు కూడా వత్తలేనట్టురు. దవాఖానలో మొత్తం ఖాళీ బెడ్లే అవపడుతున్నాయి ఇటు చూసినా. కానీ చూడు, నెలొచ్చేటాలకు బరాబర్ జీతాలు అయితే తీసుకుంటున్నారు. ఈ రోజుకు ఆ రోజు డ్యూటీకి వచ్చి సంతకాలు పెడతానికి బరువు అయితే ఎట్లా అన్నట్టు. ఈ గిసొంటి పని దొంగ డాక్టర్లు ఉంటే పేషెంట్లకు ఏం ట్రీట్మెంట్ దొరుకుతుంది అని ఫీల్ అవుతున్నారు ఊరోళ్ళు. వెంటనే సస్పెండ్ చేయాలని కూడా లోకల్ పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డాక్టర్ కూడా శనివారం డ్యూటీలో ఉండి సోమవారం డ్యూటీలో హాజరైనట్టుగా సంతకాలు చేసి ఇట్లా చేయడం ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ముందే ఫస్ట్ ఇక్కడ ప్రజలకు వైద్యం జరగట్లేదని బాధపడుతుంటే మరి డాక్టర్ల పరిస్థితి ఇట్లా ఉంటే మరి అంటే డాక్టర్ల పైన ప్రభుత్వం, గవర్నమెంట్, కలెక్టర్ గారు చర్య తీసుకొని ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసి మరి మంచి వైద్యం అందించే డాక్టర్ని ఇక్కడ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తిండికి మెండు పనికి లాండు అనేది గిసుంటోళ్ళని చూసి అంటారు కావచ్చు అని ఈ ముచ్చటెరికైన గోనెగైనలా ఈ దవాఖాననే నమ్ముకున్న పేద పేషెంట్లంతా అనుకుంటున్నారట. మీరు ఆరోగ్యంగా 100 ఏళ్ళు జీవించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసి సేవ్ చేసి పెట్టుకోర్రి. డాక్టర్లు కూడా ఎప్పుడు ఎక్కడ చెప్పని హెల్త్ టిప్స్ ఇవి. మీ ఇంటి ముందున్న మోర్లకెళ్ళి నీళ్లు రోజుకు 4 గ్లాసులు తాగుర్రి తీసుకొని. నిగనిగలాడే చర్మం మీ సొంతం అవుతుంది. ఉదయం లేవంగానే 2 పిడికిళ్ళ బూడిద బుక్కుర్రి. ఆ బూడిదలో ఎంతో విలువైన పోషకాలు ఉంటాయి. ఇక మధ్యాహ్నం భోజనంలో గన్నేరు పప్పు ఉండేలా చూసుకోర్రి. ఇది మీ ఆయుష్ని ఇంకింత పెంచుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ప్లాస్టిక్ వస్తువును బాగా నమిలి తినుర్రి. వారం రోజులలో రిజల్ట్ను చుట్టాలు బంధువులు వచ్చి చూస్తారు. ఏంది హెల్త్ టిప్స్ అంటుర్రా అని అనుకుంటున్నారులే. ఏం చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో ఆరోగ్య చిట్కాల రీల్స్ గిట్నే ఉంటున్నాయి. మరి
గసోంటి రీల్ చూసే ఈ పని మంతులు ఉమ్మెత్తాకు కూర వండుకొని తిన్నారట. అటే ఇంకా ఏమైందో చూసిరా పూరి. రేయ్ నేనే రా ఉమ్మెత్త పువ్వును, నన్ను తింటే రేపు పోవాల్సినోడివి ఇవ్వాలే పోతావురా, నన్ను నాటు మందుగా వాడతారని డైరెక్ట్ గా తిన్నావంటే టికెట్ లేకుండా యమలోకం పోతావురా, నన్ను తింటే నీ సావును నువ్వే కొని తెచ్చుకున్నట్టే రా అని ఈ నడుమ రీల్సులలో ఏఐ బొమ్మలతోటి హెల్త్ టిప్స్ చెప్తున్నారు కదా. ఓ గట్లనే గివిలు కూడా రీల్ చూసిరట. ఉమ్మెత్త ఆకులు పప్పులు వేసుకొని వండగా తింటే ఆరోగ్యం మెండుగా అవుతుందని దండిగా రీళ్లు చూసిరట. కాతమిగా ఇంటిల్లాదులు ఉమ్మెత్త ఆకులు తెంపుకొని వచ్చి పప్పులేసి వండగా తిన్నారు. అందరికందరు ఇప్పుడు దవాఖానల సాగు బతుకుల నడుమ బెడ్డుకున్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎర్రంపాలెం కాడైంది ఈ ఇచ్చాంతరం. వీరలక్ష్మి, గంగాభవాని, జయలక్ష్మి, వీరబ్బులు అనే నలుగురు ఇంటోళ్ళు ఇన్స్టాల ఉమ్మెత్తలో ఔషధ గుణాలు దండిగా ఉన్నాయి, అవి తింటే ఆరోగ్యం నిండుగా ఉంటుంది, ఆవుసుకు గండి పడదని ఎవడో తలకు మాసినోడు రీల్ చేస్తే చూసిరట. ఇక అందులో చూసినట్టే వీళ్ళు ఉమ్మెత్త ఆకులు తీసుకొచ్చి పప్పులు వేసుకొని వండక తిన్నారట. కాతమిగా అందరికందరు సోయి తప్పి పడిపోయారు. చుట్టుముట్టోళ్ళు ఏమైందో అని వచ్చి ఇక దవాఖానకి వేసుకపోయారు జీజీహెచ్ కాడికి. ఇక ఆడ డాక్టర్లు కూడా వీళ్ళ పరిస్థితి చూసి చాలా సీరియస్ ఉందని చెప్పారు. ఉమ్మెత్త పువ్వు, ఆకులు, కాండం అన్ని కూడా విషమే ఉంటాయి. ఉమ్మెత్తకు విరుగుడే లేదట అసలు ఇప్పటిదాకా. ఇక అది ఫక్తు విషంతో సమానం అంటున్నారు. అది తింటే మత్తొచ్చి మాట పడిపోడు, తలకాయ నొప్పి, పెయ్యంతా పెనం మీద పెంకలెక్క అయిపోయి కోమాలకు కూడా పోతారట. నాటు వైద్యంలో బయట నుంచి రాసే మందు లెక్క వాడతారు గాని తినేతందుకు కాదని చెప్పబట్టిరు డాక్టర్లు. చూడురి వీళ్ళ కథకున పడెత్తు. ఇప్పటికే పాలకూర, సుక్కకూర, గోంగూర, కలగూర, తోటకూర, గంగవాయల కూర అసలు ఆకుకూరలు బొచ్చడు ఉండగా ఉమ్మెత్తాకు ఒకటే తక్కువ అయిందని తిన్నారులా. ఇంకా నయం గన్నేరు పప్పుల పోషకాలు దండి ఉంటాయని ఎవడన్నా చెప్తే దాన్ని కూడా బాదం పాపు లెక్కనే తినతట్టున్నారు కదా. అసలు వీళ్ళని కాదు అనవలసింది, ఆ రీల్ చేసిన బద్మాషోడెవడో వాడిని పట్టుకొని మైలపోలు తీయాలి. ఆకు తెలియదు, ఈక తెలియదు, వైద్య శాస్త్రం పట్ట తెలియదు, కానీ ఇన్స్టా అకౌంట్ ఉంటే చాలు అకౌంటబిలిటీ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు హెల్త్ టిప్పులు చెప్పుడే. ఇంకా మీదికెళ్ళి రీల్ను సేవ్ చేసుకోమని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుడు. సర్టిఫైడ్ కానోడు చెప్పే టిప్పులు నమ్మితే ఒక ఇట్లా ప్రాణం పోయే తిప్పలు తప్పాయి. కాబట్టి రీల్స్లో అడ్డగోలుగా ఎవడు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మకూరి, ఇట్లా కనుపోయేటట్టు కాటుక పెట్టినట్టయితే చేసుకోకూరి. మన దేశంలో పిల్లలకు పౌష్టికాహార లోపం ఉండొద్దని సెంట్రల్ సర్కారు సంటి పిల్లగాళ్లకు బలం గల తిండి తినబెట్టాలని అంగన్వాడీలకు గుడ్లిస్తుంది. పిల్లలకు దాగిర్రని మంచిగా పాలు కూడా పంపిస్తుంది. పిల్లగాండ్లు కుదమట్టంగా తయారు కావాలని బాలామృతం కూడా ఇస్తుంది. పిల్లల తిండికి లోటు ఉండొద్దని అన్నీ మంచిగా పంపిస్తుంది. కానీ కొంతమంది అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పిల్లలకు తినబెట్టురని పంపినవి వాళ్ళు తిని కుదమట్టంగా తయారవుతున్నారు. పిల్లల నోటికాడి బుక్కలు వీళ్ళు గుంజుక తిని బలుస్తున్నారు మంచిగా. అంగన్వాడీలకు వచ్చి పిల్లలు బలంగా తయారయ్యే ముందు మనం బలంగా ఉండాలి అని కావచ్చు. కొంతమంది అంగన్వాడీల టీచర్లు సర్కారు పంపిన సరుకులను సైడ్ చేసి సైడ్ ఇన్కమ్ చూసుకుంటున్నారు. గదే అలవాట్ల మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టి ముక్కులు అనే ఊరి అంగన్వాడీ టీచర్ కూడా చిన్నపిల్లల గుడ్లు, పాలు, బాలామృతం, నూనె అన్ని సరుకులు మంచిగా కారు డిక్కి నిండా నింపుకొని పోతుంటే అడ్డం తిరిగి పట్టుకుంటారు ఊరి ఉత్తిపిల్లగా అండ్లు. బండి పెట్టించినాము, ఆ కార్ తీసుకుపోతా అంటున్నారు. అంగన్వాడీలు ఉండాల్సిన సరుకులు మీ కార్లా ఎటు తీసుకుపోతున్నారు మేడం అని ఊరంతా ఏకమై నిలదీస్తే మేడం నీళ్లు నములుతుంది. జనాలు బూతులు తిట్టి చాపిస్తుంటే ఇట్లా పొంతనే లేని జవాబులు చెప్పి కవర్ డ్రైవులు చేయబట్టే. ఇదేం ఫస్ట్ కాదట. ఇట్లా ఇంతకు ముందు కూడా షాన్నే సైడ్ చేసేదట మేడం. పిల్లలకి ఏమని సర్కార్లు పంపిస్తుంటే సిబ్బందోళ్ళు గిట్లా పిల్లల నోటికాడి బుక్క గుంజుక తింటుండ్రని గరం అవుతున్నారు ఊరోళ్ళు. పాపం సర్కార్లు ఇచ్చే గొర్రెతోక జీతాలు జాల్తలేవని సైడ్ ఇన్కమ్ కోసం అప్పుడప్పుడు ఇట్లా మాల్ను మారు బేరానికి అమ్ముకుంటున్నారు అని వట్టిర్రి ముచ్చట చూసిన వాళ్ళంతా. మొన్న 3 రోజుల కిందట కరీంనగర్ సెంటర్లున్న పిఎంజే నగల షాపుల వాడి దొంగలు మొత్తం లూటీ చేసిర్రు అన్న ముచ్చట చెప్పుకుంటాం కదా. ఏమైంది, దొంగలు దొరికిర్రా? శభాష్, కరీంనగర్ పోలీసు వాళ్ళు సూపర్ ఫాస్ట్ ఉన్నారు కదా అనుకుంటున్నారులే. ఆగుర్రి ఇంకా దొరకలే కానీ వాళ్ళు ఎటుకెళ్ళి ఎటు పోయిరన్న ఇంపార్టెంట్ వివరాలు అయితే బయటకు వచ్చినాయి. నిన్న పట్టుకొచ్చిన 2 వీలర్ బండిని జగిత్యాల జంగల్ల చెట్లలో పడేసి పోయిర్రట.
ఇగో ఇదేనట కరీంనగర్లో మొన్నటి పిఎంజే నగల షాప్ను లూటీ చేసేటప్పుడు ఆ దొంగ బద్మాషిగాలు వాడిన బండ్లలో ఒక బండి పల్సర్ బండే ఉన్నట్టుంది కదా, అదైతేనే బరాబర్ సెట్ అవుతుంది దొంగలకు. జగిత్యాల జిల్లా బీర్పూర్ జంగల్ ఏరియాలో చెట్లల్లో పడింది ఇట్లా బండి పక్కకు హెల్మెట్ కూడా పడేసిపోయారు. ఆ నగల షాప్ కాడికెళ్ళి ఎటెటు పోయిర్రా అని అన్ని రూట్లల్లో ఊరూరికి సీసీ కెమెరాలు అన్ని చెకింగ్ చేసుకుంటూ వస్తుంటే బీర్పూర్ దాటిందని తేలింది. అంతలోనే బండి ఇట్లా వాడేసిన ముచ్చట తెలియగానే పోయి చూసి ఆ బండి చాసిస్ నెంబర్ను బట్టి ఇది ఎవరి బండి ఎటకేలు పట్టుకొచ్చిరని కనిపెడుతున్నారట. బండిడ పడేసి ఈ పాటికే ధర్మపురి మీదికెళ్ళి మహారాష్ట్రకు జంప్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. బార్డర్ దాటిరంటే ఈ దొంగలు పక్క రాష్ట్రానికి వెళ్ళి వచ్చిన ఇంటర్ స్టేట్ దొంగలే అయి ఉంటారని కూడా అనుకుంటున్నారు. మరి కతిమ దొంగగాళ్ళు ఎటకెళ్ళి పోయిర్రో ఏ బండి మీద పోయిర్రో కానీ చాలా హుషారుగాలు ఉన్నారు చూడు. మెయిన్ రోడ్ల మీదంగా పోకుండా చిన్న పల్లెటూర్ల తొవ్వలు బట్టి రాష్ట్రం దాటిండ్రని అనుకుంటున్నారు. ఊర్ల పంట అయితే సీసీ కెమెరాలు ఉండవు కదా పెద్దగా, అట్లా పట్టుబడకుండా పోవచ్చని ప్లాన్ వేసినట్టుర్రు. తుపాకులు పట్టుకొచ్చిర్రు, మాస్కులు బీస్కులు ఏం పెట్టుకోకుండా వచ్చి దోసుకపోయారంటే ఇంత తెగిడిచిన దోపిడీ దొంగలు మన తెలంగాణలో అయితే ఉండకపోవచ్చు అని కూడా అనుకుంటున్నారట. కానీ ఏమో పట్టుబడేదాకా ఆ దొంగల బ్యాక్గ్రౌండ్ ఏంది, అక్కడోళ్ళు ఇద్దరు కలిసి చేసిర్రా అన్న ముచ్చట తెలుసుడైతే కష్టమే. ఎప్పుడు దొరుకుతారో కానీ కరీంనగర్ పోలీసు వాళ్ళకు కంటి నిండా నిద్ర లేకుండా చేసిర్పో. ఏమైంది నగరానికి? ఓ దిక్కు బంగారు గొలుసుల చోరీలు, ఇంకో దిక్కు గ్యాస్ సిలిండర్ల చోరీలు. ఎవరు నోరు మెదపరేంటి? నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. ఒంటి మీద నగలే కాదు, ఇంట్లో గ్యాస్ సిలిండర్లకు కూడా సేఫ్టీ లేకుండా పోయిందో వాళ్ళ దేశంలా. సిలిండర్లు కూడా ఇప్పుడు సిరులు గురిపిచ్చే చిన్నపాటి ఏటీఎంలు అయినాయి. అందుకే దొంగలు రూటు మార్చి సిలిండర్లను బాహుబలుల లెక్క ఎత్తుకపోయిర్రు. వారిని వీళ్ళే మగడుబడ్డ దొంగలున్నారు. అర్ధరాత్రి గ్యాస్ గోదాంలో జోరి 83 సిలిండర్లను గాయాబ్ చేసిరు. సంగారెడ్డి జిల్లా కోహిర్ కాడైంది కథ. అర్ధరాత్రి వచ్చిన దొంగలు 50 కమర్షియల్ నిండు సిలిండర్లు, 32 ఖాళీ సిలిండర్లను ఇత్తుకు లేకుండా ఎత్తుకపోయారట. పొద్దుగాల ఓనర్ పోయి చూస్తే గోడౌన్ అంతా ఖాళీగా అనిపించింది. ఇకేమున్నది నెత్తి పట్టుకున్నాడు, ఎవడో కన్నం పెట్టిండని ఎరకైపోయింది. ఇక సీదా పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిండు. పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారట. డెలివరీ చేయడానికి పొద్దున 6 గంటల 20 నిమిషాలకు డెలివరీ బాయ్ ఇచ్చారంట. అప్పటి లోపల గోదాం పొల్లు ఉందని డౌట్ వచ్చి ఫోన్ చేసి మాకున్న స్టాక్ అది వేరియేషన్ చూస్తే 82 సిలిండర్ తక్కువ ఉన్నాయి. ఫుల్ ఏమో 51 తక్కువ ఉంది, ఎంటీలో 31 తక్కువ ఉంది. అది సార్ వాళ్ళకి చెప్పినాం. గ్యాస్ దొరకకపోయే వరకు గ్యాస్ బూట్లు కూడా బంగారం బిస్కెట్ లెక్కనే అయిపోయినాయి చూడురి. ట్రంప్ కాక డాలర్ తోటి రూపాయి ఇలువ నేల మీద వడగొట్టి ఇగో ఇట్లా ఇనుప గ్యాస్ బూట్లకు ఈ తీరులో ఇలువ పెంచిండు చూడురి. స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి TV9.